నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జాతీయ రహదారి ప్రక్కన ప్రత్తిపాడు గ్రామంలో ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమ్మడి బహిరంగ సభ ప్రాంతాన్ని ఈ పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, తోట సీతారామలక్ష్మిలు శుక్రవారం పరిశీలించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ఉమ్మడి తొలి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని చెప్పారు. సభ ప్రాంగణం 21 ఎకరాలు, లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, పార్టీల నాయకులు వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, వి రామచంద్రరావులు పాల్గొన్నారు. దేశ ప్రగతిలో పరిశోధనల పాత్ర ఎంతో కీలకమైనదని వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సురేష్ నాయక్ తెలిపారు. ఏపీ నీట్లో ఆటిట్యూడ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ అనే అంశంపై గురువారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాస్త్రవేత్తలు వైజ్ఞానిక పరిశోధన కోసం ప్రయోగశాలలో ఏళ్ల తరబడి అంకిత భావంతో కృషి చేస్తారన్నారు. Vasishtha Nakshatra. Why that was given? Why that was told? Means our scientists, they have identified and they tried to bring that in our practice. Arundhati and Vasishtha Nakshatra, they are one special stars. They revolve each other. That means husband and wife should live in that form. That was the thing, philosophy they wanted to tell. Through that, that was our people identified. We don't know when they identified. We have one nakshatra called Jyeshta. It's very far star. Now they have identified, and they have now say that it has passed its 50% of its lifespan. We all know about 108. ఈ కార్యక్రమంలో డీన్ జీవి వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ కార్తికేయ శర్మ, ఎం సుదర్శన దీపలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్పీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఈ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 18,501 మంది అభ్యర్థులకు గాను 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని అన్నారు. అలాగే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని ఆయన సూచించారు.
జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో మహిళా పాడి రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు మంచి ధర అందించే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. మన నియోజకవర్గంలో పాల కేంద్రం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది తాడిమల్ల గ్రామంలో. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇది తాడిమల్ల మహిళా పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ఇందాక చెప్పినట్టే 11 మెంబర్స్ ఉంటారు. ప్రమోటర్స్ 11 మంది ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్ 1, 2, 3 ఈరోజు వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా వారితో పాటు ఒక సెక్రటరీ ఉంటారు ఇక్కడంతా వర్క్ చూడటానికి. మరి ఈరోజు చాలా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా, అభినందనలు తెలుపుతాను. రాబోయే రోజుల్లో చక్కగా మనందరికీ కూడా మంచి ఆదాయాలు రావాలని, ఎందుకంటే బయట ప్రైవేట్ కంపెనీల్లో ఎటువంటి తేడాపాడాలు జరిగినా ఎటువంటి మరి పొరపాట్లు జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, బయట సప్లై చేసేదానికన్నా ఇక్కడ కనీసం 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బయట ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఇక్కడ చూడరు, ఇక్కడ ఫ్యాట్ అన్ని చూసి జాగ్రత్తగా మీకు రావాల్సిన ప్రతి పైసా కూడా మంచి రేట్ వచ్చేటట్టు ఈ రోజు ఇక్కడ ఇవ్వటానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బయ్యే రాధారాణి, మండల పరిషత్ అధ్యక్షులు తిరుమల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కొప్పుల నాగేశ్వరరావు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కటిగారెడ్డి నారాయణరావు, విద్యా విభాగం జిల్లా అధ్యక్షులు మానుకొండ చంద్రబాబులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలో జరిగిన సభలో 23 గ్రామాలకు చెందిన సచివాలయ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా సేవామిత్ర, సేవా వజ్ర, సేవారత్న అవార్డులను ఎమ్మెల్యే అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, జడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, యువ నాయకులు జి వరుణ్ సాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయినిడి పల్లారావు, నాయకులు ఏళ్ల రామారావు, సుంకవల్లి శ్రీహరిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో 2,900 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించామని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. శుక్రవారం రావులపాలెం మండలం గోపాలపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జాతీయ రహదారి నుండి లాక్ వరకు 9 కోట్లతో నిర్మించిన డబుల్ లైన్ రోడ్డు ప్రారంభించారు. అలాగే జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 2,36 లక్షల రూపాయలతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఇంటింటికి కుళాయి పనులను ప్రారంభించారు. 17 లక్షల రూపాయలతో ఆధునీకరించిన తేతలి వీరారెడ్డి మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 20 లక్షల రూపాయలతో అరుంధతిపేటలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని, 40 లక్షల రూపాయలతో నిర్మించిన రామాలయాన్ని ప్రారంభించారు. 40 లక్షల రూపాయలు రుడా నిధులతో పంచాయతీ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గోపాలపురం గ్రామంలో సుమారు 58 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, సుమారు 50 కోట్ల రూపాయలతో గోపాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రముఖ ఇంద్రజాలకులు పీసీ సర్కార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంద్రజాలికులు చింతా శ్యామ్ జాదూగర్ చిన్నారులకు శాస్త్రీయ దృక్పథంపై శిక్షణ ఇచ్చారు. ముందుగా పీసీ సర్కార్ చిత్రపటానికి డాక్టర్ చింతా మోహిత్ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ సుమిత్ కుమార్. సమన్వయంతో పనిచేసి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. పాలకొల్లులో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. 4వ రోజుకు చేరిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి సకల జనుల చైతన్య యాత్ర. అత్తిలి మండలంలో విశేష స్పందన. హర్యానా రైతు మరణానికి నిరసనగా తణుకులో విపక్షాల ధర్నా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని డిమాండు. తణుకులో ఘనంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం. 100 మంది వాకర్స్కు వైద్య సేవలు. తాడేపల్లిగూడెంలో జరిగే జనసేన తెలుగుదేశం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఈ పార్టీ నేతలు నాదెండ్ల సీతారామలక్ష్మణులు కార్యకర్తలకు సూచనలు సలహాలు. ఉత్తమ పరిశోధనలు దేశ అభివృద్ధికి దోహదం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన వ్యక్తిత్వ వికాస నిపుణులు సురేష్ నాయక్. తూర్పుగోదావరి జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రిలో ప్రకటించిన జిల్లా రెవెన్యూ అధికారి నారసింహులు. పాల రైతుల ఆదాయాన్ని పెంచేందుకే అమూల్ పాల కేంద్రం ఏర్పాటు. తాడిమళ్లలో చెప్పిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో 2,900 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు. గోపాలపురంలో వెల్లడించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.